భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందన్నారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. పాల్వంచ అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజీలో అదనపు కలెక్టర్ విద్యాచందన ఆధ్వర్యంలో ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతోందన్నారు. 106 వార్డుల్లో 1,85,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 288 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. ఏర్పాట్లన్నీ చాలా చక్కటిగా ఉన్నాయి. ప్రశాంతంగా అన్ని మెటీరియల్ తీసుకొని పోలింగ్ స్టాఫ్ సిద్ధం అవుతున్నారు. మన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పౌరులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎవరు కూడా దయచేసి మీ ఓటుకి ఈ ఎవరైనా ప్రభావితం చేయడానికి డబ్బు లేదా ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారు, అది దయచేసి ఎవరు కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మీకు. అండ్ రెండో విషయం, కులం మతం ఇట్లాంటివి మాటల మీద కూడా ఎవరు ప్రభావితం అవ్వకూడదు. ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. రేపు 7 o'clock నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎంత త్వరగా ఫస్ట్ అవర్ లో మనం చేస్తామో అంత ప్రశాంతంగా పోలింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. నా ఓటు కూడా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఉంది కాబట్టి నా బాధ్యతగా నేను ఫస్ట్ అవర్ లోనే హాజరై నాది కూడా నేను ఓటు వేస్తాను. అందరూ వాళ్ళ ప్రాథమిక బాధ్యత ఇది వహించాలని కోరుకుంటున్నాను. అదే విధంగా దయచేసి ప్రాపర్ ఐడి కార్డ్స్, మన ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ అట్లాంటివి, డ్రైవింగ్ లైసెన్స్ అట్లా ఒక లిస్ట్ ఉంది. ఆ ప్రకారంగానే అందరూ హాజరు కావాలి. అండ్ ఎవరు కూడా డూప్లికేషన్ లేదా వేరే వాళ్ళది చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళపైన కేసు బుక్ చేసుకొని కఠినంగా చర్యలు తీసుకుంటామని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది.